హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్లకు వచ్చాయి. తాజాగా ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వీటికి కూడా భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో వీటి కోసం 10.71 లక్షల దరఖాస్తులు వచ్చాయని గృహ నిర్మాణ శాఖ అధికారులు తెలిపారు. నేటి వరకు వీటిలో 7.50 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని అధికారులు పేర్కొన్నారు. మిగతా దరఖాస్తుల పరిశీలన కూడా మరో వారం రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. ఈ సర్వే పూర్తయిన తర్వాతే జిహెచ్ఎంసీలో వార్డు సభలు నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ పరిశీలనలో జిహెచ్ఎంసీ పరిధిలోని 2,000కు పైగా సిబ్బంది పాల్గొంటారన్నారు. సర్వే సిబ్బంది వివరాల ప్రకారం ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు .telenగాణ.gov.in చేసి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీ దరఖాస్తు స్టేటస్ కూడా మీరు ఈ వెబ్సైట్ లో తెలుసుకోవచ్చు. గతంలో దరఖాస్తు చేయని వారు కూడా ఈ వార్డు సభల్లో కొత్తగా దరఖాస్తులు ఇవ్వొచ్చని అధికారులు తెలియజేశారు. ఇక మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నిర్మించేందుకు ప్రభుత్వం శరవేగంగా అడుగు వేస్తోంది. నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే జిహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 24 నియోజకవర్గాలకు 84,000 ఇళ్లు నిర్మించాల్సి ఉంటుంది.